హాయ్ ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కాలీఫ్లవర్ని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు తీసుకొని స్టెయినర్లో వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని పల్లీలను వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నేను అదే కడాయిని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి కాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మన కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.